హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత కిచెన్. ఈరోజు వచ్చి కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. ముందుగా కాకరకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని వేరే బౌల్లో తీసుకోవాలి. ఇవి స్టవ్ మీద పెట్టుకొని కాకరకాయలు కానీ కట్ చేయకుండా ఇందులో 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకోవాలండి. పెరుగుగా కాకుండా దాని స్పూన్తో బాగా కలిపేసేస్తున్నాను. ఇందులో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కాకరకాయలని బాగా ఉడికించుకోవాలి. అన్నీ ఒకేలా ఉడికేలాగా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అన్నీ ఒకేలా కాకరకాయలు ఉడికిపోతాయి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. మన కాకరకాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఆయిల్ లేకుండానే మంట మీడియం మీద పెట్టి మెంతుల్ని వేసుకోవాలి. ఇవి ఒక బౌల్లో వేసుకుని అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ 2 మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూరకు సరిపోయినంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కాకరకాయని ఇలా కట్ చేసుకుంటుంది ఇందులో మసాలా కారాన్ని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయని వేసుకోవాలి. ఇంకా ఇందులో మసాలా ఉడికిపోతుంది మనం చేసుకున్నది. అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని వేసుకుని 4 వెల్లుల్లిపాయ రెక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయలు బాగా వేగిన తర్వాత ఈ మసాలా ముద్దలు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.